దగ్గర ఉండగా ఇబ్బంది ఏముంది, ఏమంటావు ఒకరు చెప్పు? సూపర్. ఎందుకంటే ఇక్కడికి వచ్చామంటే లోకల్గా కూడా ట్రాన్స్పోర్ట్ మనం యూజ్ చేయడం వల్ల వాళ్ళకి కొద్దిగా అమౌంట్ వచ్చినట్టుగా ఉంటుంది, మనకు కూడా సరదాగా దీంట్లో వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇదైతే మాత్రం టుక్టుక్లో అప్డేటెడ్ వెర్షన్ అనమాట. టైగర్ పార్క్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి లోకల్ దగ్గరలో ఉన్నటువంటి ఫ్లోటింగ్ మార్కెట్ అంటే పడవ పైన పక్కన షాపింగ్ సైట్ చూసుకుంటూ మనం ఒక నదిలో పడవపై ప్రయాణం చేయడం అన్నమాట. అన్ని షాపింగ్లు ఒక ఊరులాగా ఉంటుంది అన్నమాట, అంతా కూడా ఒక ప్లేస్ టైప్లో ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. ఉంటుంది మనం వెళ్ళేది, కానీ వీళ్ళు ఎలా తిప్పేసరికి లాంగ్ తీసుకెళ్ళి ఎక్కువ అమౌంట్ అడుగుతూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం నిజం చెప్పాలంటే మంచోడు. ఎంత మంచోడు అంటే సవక, చాలా సవక అన్నట్టు మంచితనం వీళ్ళు ఇంటి పేరుగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అంత ఇక్కడ పీపుల్ అయితే మాత్రం మనకి ఎప్పుడు కూడా మోసం చేయరు. బయట నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే మోసం చేయొచ్చు. కానీ టుక్ మీద మా వాడు మంచి ఎంజాయ్ చేస్తారు చూడండి. అదిగో వెనక అదన్నమాట ఈ డ్రెస్సింగ్. ఇది ఏంటంటే బాగా క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు ఇక్కడ, టూరిస్టులు అందరూ కూడా వచ్చి షాపింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే ఫుల్గా రద్దీగా ఉంది. చూసే షాప్స్ వీళ్ళు ఎడ్జ్లో పెట్టుకున్నారు ఒక పడవ మీద, మినీ షాప్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే వాటర్ లో ఉన్నాం, వాటర్ పైన ఇది ఒక బ్రిడ్జ్ లా వేశారన్నమాట. కిందంతా తమిళ అప్పాలు. ఇది ఎంత అడుగు? థాయిలాండ్లో మాత్రమే దొరికేటటువంటి స్పెషల్ మ్యాంగో ఇది. దీన్ని ఐస్ క్రీమ్ లాగా పెడతారన్నమాట, కూల్గా చేసి ఐస్ క్రీమ్ టైప్లో ఉంటుంది ఇది. ఇక్కడ మనకి పటాయాలో ఫ్లోటింగ్ మార్కెట్లో ఇక్కడ మేడం, ఒకసారి మేడం చూపించు. సే హాయ్ మేడం, సే హాయ్. థ్యాంక్ యూ ఇండియా. ఇక్కడ మీరు తీసుకోవడం జరిగింది, టేస్ట్ చూద్దాం. చూడు, మ్యాంగోలా ఉందని మాత్రం ఒరిజినల్ టేస్ట్. ఓకే ఏంటంటే ఓకే, మనం 500 బాత్ ఇచ్చాము, వాళ్ళు మనకి 380 బాత్. థ్యాంక్ యూ నైస్ టేస్ట్, థ్యాంక్ యూ సో మచ్. సవక ఐస్ క్రీమ్ సవక, మ్యాంగో కాదు ఇక్కడ సవక అంటే ఇదే మరి. వాళ్ళకి ఎంత 60 బాతులే అంటే 60 రూపాయలు లెక్క వాళ్ళ దృష్టిలో అయితే. తప్పే మన దగ్గర 180 రూపాయల దాకా పడుతుంది, 150 180 పడుతుంది. ఓకే, మనం పటాయిలో ఫ్లోటింగ్ మార్కెట్లో ఉన్నటువంటి ఫిష్ స్పా అంటే మన కాళ్ళు ఏవైతే బయట అన్ని ఏరియాలు తిరుగుంటాం కాబట్టి కొద్దిగా బ్యాక్టీరియా ఇలా అన్ని సెల్స్ అవి ఉంటాయి కాబట్టి అవి పోగొట్టడానికి ఇక్కడ ఇవి క్లీన్ చేస్తాయంట. సరదా అనిపించింది, చూడటంతోనే దిగాలనిపిస్తుంది. కాబట్టి ఇదంతా ఫ్లోటింగ్ మార్కెట్ ఏరియాలో దిగబోతున్నాం. ఇంట్లోకి చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, మన ఇండియాలో ఉన్నా సరే ట్రై చేయలేదు. ఓ చేపలన్నీ వస్తాయి అప్పుడు దగ్గరికి. కిటకితల్లా వస్తున్నాయి, కానీ ఏంటంటే చాలా బాగుంది. అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాయి అవి. ఇప్పుడే థాయ్ మసాజ్లు, అన్ని రకాల మసాజ్లు చూసాము, కొన్ని రకాల మసాజ్లు చేయించుకున్నాం కూడా. ఇప్పుడు ఫిషెస్తో స్పా. ఈ బ్రిడ్జి చాలా వెరైటీగా ఉంది, అందుకని వీడియో సైడ్ అంతా చేపలు, ఇవన్నీ చేపలు. కింద దిగితే పాపలు, చేపల మధ్యన ఉన్న చూడండి, ఓన్లీ వాటర్ బాటిల్స్ తోటి చేపల మోడల్. ఓకే, ఫ్లోటింగ్ మార్కెట్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేస్తున్నాము. బయటకు వచ్చే దారి చూసారా, ఇక్కడ థాయ్స్ ట్రెడిషనల్ డ్రెస్లో కొంతమంది కనిపిస్తూ ఉంటారు మనకి. అబ్బాయి అమ్మాయి తేడా తెలియట్లే కదా, మాకు తెలియట్లేదు తేడాలు ఇక్కడ. అంటే ముక్కు అందరికీ లోపలికి వెళ్ళిపోవడం వల్ల అమ్మాయి అబ్బాయి తేడా కనిపెట్టాలంటే చాలా కష్టం. ఓంకార్ ఎక్కడున్నారు? పటాయా సిటీలో ఉన్నాము. ఇక్కడ బాగా వెతికి ప్యూర్ వెజిటేరియన్ మన ఆంధ్ర మిల్స్ అంటే ఇండియన్ మిల్స్ మన ఆంధ్ర మిల్స్లో ఉండేలాగా సెట్ చేసుకున్నాం. ఇక్కడ చూసారా, పుల్కా, బెండకాయ కర్రీ, అప్పడాలు, పచ్చడి, ముఖ్యంగా పెరుగు. అసలు ఈ ఏరియాలో పెరుగు అనేది చాలా కష్టం, దొరకదు. మజ్జిగ అలా దొరుకుతుంది కానీ ఇంత క్వాలిటీ దొరకదు కదా. చట్నీ,
అలాగే బంగాళదుంప కర్రీ, రైస్ వస్తుంది కొద్దిసేపట్లో. నిజంగా ఎంత బాగా నచ్చిందంటే ఈ రెస్టారెంట్ ఎవరికైనా మనం ప్రిఫర్ చేయొచ్చు ఏరియాలో, అంత బాగుంది. ఎవరైనా పటాయ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మాత్రం విజిట్ చేయండి, ఇదే హోటల్. అండ్ ఫుడ్ ఈట్ చేయండి, బాగుంటుంది. మనం ఒక 2 days 3 days ఉన్నా సరే ఇండియన్ ఫుడ్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం ఈ ఉంటుంది మనకి. వాకింగ్ స్ట్రీట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎవరు వచ్చినా సరే డెఫినెట్గా విజిట్ చేయండి. ఓకే, నైస్ ఫుడ్ అండ్ సార్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. మనకి ఏం కావాలన్నా సరే సార్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. థాయిలాండ్లో పటాయా సిటీలో అమౌంట్ ఎలా డ్రా చేయాలనేది మేము డ్రా చేసి చూస్తున్నాము. అమౌంట్ కావాలి కాబట్టి మనం మనీ ఎక్స్చేంజ్ అయితే మాత్రం ఇక్కడ ఇండియన్ మనీ అడుగుతున్నారు. మన ఇండియన్ మనీ తెస్తే కానీ ఇక్కడ చేంజ్ చేసుకుని అవుతుంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి ఇప్పుడు మాకు ఉన్న ఆప్షన్ ఏంటంటే ఏటీఎంలో అమౌంట్. ఇప్పుడు ఏటీఎంలో అమౌంట్ చేస్తాం, అది ఎలా ఛార్జ్ పడుతుందో అది కూడా చూస్తాము. మీరు ఇక్కడ ప్రిన్సిపల్ ఫుడ్ కోర్ట్ ఉంది, ఓన్లీ వీసా కార్డ్స్ మాత్రమే అలౌడ్ చేస్తుంది, రూపీ కార్డ్స్ చేయదు. చూద్దాం మనకి ట్యాక్సెస్ ఎంత పడతాయి ఏంటి. తర్వాత లాంగ్వేజ్ ఓకే, బ్యాలెన్స్ ఉంది, అమౌంట్ 5000 తాయ్ బాతులు తీస్తున్నాం మేము ఇప్పుడు ఇక్కడ. చూడండి అంతా కూడా తాయ్, కొంచెం ఇంగ్లీష్లో కూడా ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా మన ఇక్కడ 5000 తాయ్ బాతులు తీయడం జరిగింది. దానికి ట్యాక్స్ వచ్చి 220 తాయ్ బాతులు పడుతుంది. ఒక ఇండియన్ రూపీ వచ్చి ఇక్కడ 42 పైసలు మాత్రమే. ప్లస్ మనకి 3.99% ట్యాక్స్ పడుతుంది. టోటల్ మనకి ఇక్కడ 5000 తాయ్ బాతులు తీసినందుకు గాను 12,364 రూపాయలు ఇక్కడి నుంచి ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళీ ఇది కాకుండా మన బ్యాంక్ నుంచి మళ్ళీ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు వస్తుంది 5000 థాయ్ బాట్స్ మనం తీసుకోబోతున్నాం. కార్డ్ అయితే బయటకు వచ్చేసింది, ఇప్పుడు అమౌంట్ కూడా రాబోతుంది.